వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాట రాజకీయాలని చాలా రకాలుగా చూడొచ్చు. ప్రత్యర్థులు, వాళ్ళ మీద ఉండేటువంటి కోపం, ఎత్తుకి పై ఎత్తులు, ఇవి ఎప్పటి నుంచి కాదు, ఎంజీఆర్ గారు కరుణానిధి ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా అందరికీ తెలిసిందే. డిఎంకే, ఏఐడిఎంకే స్థాపన అక్కడి నుంచి ఏ విధంగా వచ్చింది అనేది. అప్పుడు కూడా జయలలిత గారిని ఏ విధంగా అవమానించారో నిండు సభలో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఎంజీఆర్ గారి పార్థివ దేహం దగ్గరకు కూడా ఆవిడని సరిగ్గా రానివ్వకుండా కొంతమంది చేసినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా తెలిసిందే. సో శపథం చేసినటువంటి జయలలిత గారు తర్వాత మళ్ళీ ఏ విధంగా అసెంబ్లీలోకి చీఫ్ మినిస్టర్గా అడుగుపెట్టారనేది కూడా అందరికీ తెలిసినటువంటి చరిత్రే. సో మహిళలకి ఎప్పుడు కూడా రాజకీయాలు, అందులో తమిళ రాజకీయాలు అంటున్నాం, రాజకీయ నాయకులు అని చెప్పి కొంతమందిని ఉటంకించడం కాదు. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ ఇవన్నీ రాజకీయంగా ప్రత్యర్థుల మీద మీకు విమర్శలు చేయాలి అంటే చేయొచ్చు, తప్పులేదు. సద్విమర్శలు అయి ఉండాలి. పిచ్చి పిచ్చి హామీలు ఇస్తున్నారు, ఇవెక్కడ హామీలు, ఇవన్నీ పనిచేస్తా ఏమన్నా అనేటువంటి అవైతే ఓకే. కానీ ఇందులోంచి అవసరం లేనటువంటి వాళ్ళ గురించి, ఆ విషయంలో అసలు అవసరం లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం అంటే ఎలా? ఆ రోజు జయలలిత గారికి అయింది. నిన్న స్టాలిన్ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రాజకీయ వేదికలకి ఈ సభలు సమావేశాల్లో ఉచితంగా ఇస్తాము, మీరు ఏదన్నా అడగండి నేను చేస్తాను, మీరు ఏది అడిగినా నేను చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఒకటి అన్నారంటే, ప్రభుత్వ పరంగా మీకు ఏం కావాలని ప్రజలను ఉద్దేశించి ఆయన అన్నటువంటి మాట. కానీ ఆయన మాట్లాడినటువంటి దానికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడింది, నాకు నయనతార కావాలి, నయనతార నుంచి పెళ్లి చేయండి అని చెప్పి అడగడం. నయనతార ఎందుకు వచ్చింది రాజకీయాల్లోకి? ఆవిడ ఎందుకు వచ్చింది? ఆవిడ పని చేసుకుంటుంది హ్యాపీగా, ఆవిడ సినిమాలు ఆవిడ చేసుకుంటుంది. స్టాలిన్ గవర్నమెంట్ మీదో లేదంటే ఈ పార్టీల మీద ఆవిడేం మాట్లాడలా. కొన్ని త్రిష ఏమైనా మాట్లాడిందా? త్రిష కూడా మాట్లాడిందే లేదు. కానీ టీవీకి విజయ్ వస్తున్నాడని చెప్పి ఇంకా అక్కడ అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారమో ఇంకోటో, అది పబ్లిక్ వచ్చేసరికి, ప్రజా సేవ దాంట్లోకి వచ్చేసరికి అది ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. కానీ ఇద్దరిని తీసుకొచ్చి ఈ సీనియర్ నేత షణ్ముగం, అన్నాడీఎంకే నేత షణ్ముగం చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అంటే చాలా చండాలంగా ఉన్నాయి సార్, చాలా చండాలంగా. ఈవెన్ దాని మీద ఖుష్బూ సుందర్ కూడా స్పందిస్తూ, సినీ నటులు, నటీమణులు మేబీ పబ్లిక్ ఫిగర్స్ కావచ్చు, కానీ పబ్లిక్ ప్రాపర్టీస్ కాదు. ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు ప్రజల ఆస్తి కాదు, ప్రజలకి సొంతం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి అని. దే ఆర్ నాట్ పబ్లిక్ ప్రాపర్టీ టు బి యూజ్డ్, దే ఆర్ జస్ట్ పబ్లిక్ ఫిగర్స్ టు జస్ట్ ఫాలో అండ్ అడ్మైర్. ఇది ఆవిడ చేసినటువంటి వ్యాఖ్య. అవసరం అంటారా? ఎన్నికల్లో గెలిస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం హామీలు ఇవ్వడం వరకే. అలవి కాని హామీలు ఎలాగో ఇస్తారు, ఉచితాల మీద సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా సరే రాజకీయ నాయకులు గెలవడం కోసం ఇస్తూనే ఉంటారు. అందులోనూ స్టాలిన్ 2 దఫాలుగా ఆయన పనిచేస్తూనే ఉన్నారనేది అందరికీ తెలిసిందే. మొత్తానికి వచ్చిన తర్వాత ఏం పని చేస్తున్నారు, కరోనా టైంలో ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఆయనే వస్తారు అనేటువంటిది కూడా చెప్తున్న అంశంలో అన్నాడీఎంకే ఇప్పుడు వచ్చి ఆరోపణలు చేయాలంటే వాళ్ళ దగ్గర జరిగినటువంటి అవినీతి మీద మాట్లాడండి, అలాగే సనాతన ధర్మం మీద ఏమైనా మాట్లాడిన దాని మీద కంప్లైంట్ చేయండి. లేదు ఇది మొత్తం అభివృద్ధి అనేది లేకుండా తమిళనాడుని అప్పుల పాలు చేసేసారని దాని మీద మాట్లాడండి. అంతేగాని ఆయన ఏదో హామీ ఇచ్చాడు అంటే అలాంటి హామీలు ఎందుకు ఇస్తారో అని క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాకు నయనతారని ఇచ్చి పెళ్లి చేయండి, నాకు కళాది, మీరు చేస్తారని షణ్ముగం లాంటి వాళ్ళు అడగడం ఏంటి? బుద్ధిజ్ఞానం లేకుండా. బుద్ధిజ్ఞానం ఉండాలి కదా. తమిళనాడు రాజకీయాల్లో మహిళలకి ఎప్పుడూ ఈ రకమైనటువంటి అవమానాలే తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే జయలలిత ఉదంతమే ఫైన్ ఎగ్జాంపుల్ దానికి. ఏ విధంగా నిండు సభలో ఆవిడ్ని అవమానించారు అనేటువంటిది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎన్నికలు అనేసరికి చాలా ఇలాంటి నోటి దురుసు మాటలు మాట్లాడడం, హైలైట్ అయిపోవాలని చూడడం తప్ప మనం ఏం మాట్లాడుతున్నాం, అది ఎవరికైనా మనస్తాపం కలుగుతుందా, తప్పు కదా మనం మాట్లాడేది అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేదు అని చెప్పి విమర్శలు వెలువెత్తుతున్నాయి. అన్నాడీఎంకేకి ఇది ఒక రకంగా చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. సో దాని పరంగా అధికారంలోకి రావాలి అనుకునేటువంటి అన్నాడీఎంకేకి మరి ఇది గొడ్డలు పెట్టేగా. అట్లీస్ట్ దాని ఖండన అనేది కూడా లేకుండా అయిపోయింది ఏ రాజకీయ పార్టీ నుంచి. మరి వాళ్ళు చేస్తుంది ఏంటి? వాళ్ళు తప్పు అన్నప్పుడు అది తప్పు అని చెప్పాలి కదా. ప్రత్యర్థులు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు, సరే ఇది తప్పు చేస్తున్నారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పాలి కదా. ఆ ఖండన కూడా ఎవరి దగ్గర నుంచి రాకపోవడం అనేది అదో రకమైనటువంటి రాజకీయమేమో తమిళనాడులో. చూద్దాం ఈ ఎఫెక్ట్ ఇంకా ఎంత కొనసాగుతుంది, ఎలాగ ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అనేది. బట్ ఒకటైతే వాస్తవం, రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ మహిళల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు మాత్రం 100% చేయకూడదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.